ఇండియాలో ఉన్నప్పుడు నేను ఏ ఇంగ్లీష్ మూవీ కానీ లేదంటే సిరీస్ కానీ రిలీజ్ అయిన వెంటనే అది చూసేయాలన్నమాట. సో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టైంలో పెట్టుకొని చూసేవాడిని అనమాట. సో అదే అలవాటుతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, వచ్చిన కొత్తల్లో డ్యూన్ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఏమైందంటే సేమ్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్లో డైరెక్ట్గా మనం చూడొచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనేం చేశానంటే డౌన్లోడ్ చేశాను మూవీ. చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, ఒక 10 days 15 daysకి నాకు మా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవడైతే ఉన్నాడో వాడికి వార్నర్ బ్రదర్స్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ని యాజ్ ఇట్ ఈస్గా నాకు ఫార్వర్డ్ చేశాడు. యాక్చువల్గా ఆ వార్నర్ బ్రదర్స్ వాడు మెయిల్ పంపించింది నా గురించే. మెయిల్లో ఏమని మెన్షన్ చేస్తుందంటే, పలానా IP అడ్రస్ నుంచి ఆ మూవీని డౌన్లోడ్ చేశారు ఇల్లీగల్గా అని చెప్పేసి వాడు మెయిల్ చేశాడు. ప్రాపర్ యాక్షన్ తీసుకోండి అని మెయిల్ చేశాడు. నేను అప్పుడే వచ్చాను, కెనడా కొత్తగా వచ్చాను. ఆ మెయిల్ చూసిన వెంటనే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే స్కామ్లు వీటి గురించి తెలుసు, కానీ అది మా సర్వీస్ ప్రొవైడర్ నాకు పంపించాడు కాబట్టి నాకు అర్థమైంది జెన్యూన్ అని. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. దీని అమ్మ జీవితం, ఇప్పుడు ఏంది నా పరిస్థితి, ఇప్పుడు ఇండియా వెళ్ళిపోవాలైంది. వెంటనే నన్ను బుక్ చేశారు. ఎన్ని లక్షలు ఫైన్ వేస్తారో తెలియదు, ఎందుకంటే ఇక్కడ లీగల్ ఫీజెస్ అవి దారుణంగా ఉంటాయి అనమాట. సో చాలా భయం వేసింది నాకు. తర్వాత నేను కొన్ని రీసెర్చ్ చేశాను అనమాట. కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను. అంటే నాలాగా మెయిల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చదివితే చాలా మంది పెట్టారనమాట. అంత ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, కెనడాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మూవీని కూడా ఇల్లీగల్గా నువ్వు ఇల్లీగల్ సైట్స్ నుంచి డౌన్లోడ్ మాత్రం చేయకూడదు.